ఆయన యాక్చువల్లీ మనల్ని కూడా మనుషులు బట్ట జాలర్లు చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఓకే, చాలాసార్లు చెప్పాను, మనం ఈ లోకంలోనికి వచ్చింది లేదా దేవుడు ప్రవక్తను పంపి మనకు వర్తమానాన్ని ఇచ్చి మనల్ని రక్షించింది, ఓకే, దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకునేది. నువ్వు ఈ లోకంలో మంచిగా పెళ్లి చేసుకొని సంసారాలు చేసుకొని పిల్లలను కానీ మంచిగా డబ్బులు సంపాదించుకొని ఉద్యోగాలు చేసుకొని బాగా లావిష్గా బ్రతికి ఎంజాయ్ చేయడానికి కాదు. 100%గా దేవుడు తన కొరకు ఆత్మలను సంపాదించడానికే నిన్ను లోకానికి పంపాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాటని? అబ్సల్యూట్గా. మరి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసార జీవితాలు, ఎస్, అవన్నీ జరుగుతాయి. వాటికి ఉండాల్సిన లెక్కలు వాటికి ఉన్నాయి. అవన్నీ జరగాలి. అవన్నీ జరుగుతూ ద ప్రైమ్ అండ్ ద మెయిన్ టార్గెట్ ఇస్ టు విన్ ద సోల్స్ ఫర్ క్రైస్ట్. అవన్నీ జరుగుతూనే నువ్వు సంపాదిస్తూనే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంత మాదిరిగా ఉన్నాడు ఈ దినాన, మనకి అంత సేవ చేశాడు. ఆయన రాసిన పత్రికల మీద ఈరోజు సంఘం కట్టబడుతూ ఉన్నది. ఆమేన్. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన అలా తిరుగుతూ చేయలేదే. ఆయన డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బును దేవుని కొరకు ఖర్చు చేస్తూ, అంటే దేనికి కావలసిన పరిస్థితి తనకుంది. డబ్బు సంపాదించాలి, వివాహము చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తినాలి, ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలి, బంధాలు కలిగి ఉండాలి. కానీ అవన్నీ నీకు డిస్టర్బ్ కలగకుండా చూసుకొని ఆత్మలను సంపాదించే ప్రయత్నం చేయడమే ముఖ్యమైన ఉద్దేశమై ఉండాలి యాక్చువల్లీ.